పడుకో. నీకు పాలు లేవు, అక్కడికి వెళ్తా పడతానులే. ఇగో తినో, ఎక్కువ అరిసాం అనుకో చంపుతాను నిన్ను, చంపుతాను నిన్ను. ఇల్లు లోపలికి, ఇల్లు లోపలికి పో పో పో, లోపల పో. ఎందుకు ఇటు వస్తున్నావు? ఏ ఏ ज्यादा है ना? మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అంతే ఆంధ్రాకి. దానికే ఉందన్నా, మనం ట్రై చేసేవాళ్ళం. మనం యాక్చువల్గా అటు ఇటు తిరగాలి, మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇది ఒకరోజుతో పోయింది కదా. టిబెట్ బంగ్లా నుంచి దగ్గరలో ఉన్న కసడా వాటర్ ఫాల్ కి మేమైతే బయలుదేరాము. ఇక్కడ నుంచి 6.5 కిలోమీటర్ చూపిస్తుంది. రోడ్లు అయితే కొంతవరకు బాగానే ఉన్నాయి. గూగుల్ మ్యాప్ లో ఈ కసడా వాటర్ ఫాల్ సరిగా చూపించలేదు. సైన్ బోర్డ్స్ ఉన్నా సరే మేము రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయామా అనిపించింది. వీకెండ్ కావడంతో అటుగా వెళ్తున్న కార్ ని ఫాలో అయ్యాము. చివరికి గమ్యానికి అయితే చేరుకున్నాము. గజపతి జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతమైన జీరాంగో నుంచి 6.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కసడా వాటర్ ఫాల్. కసడా వాటర్ ఫాల్ చూడడానికి బాగానే ఉంది. దీని యొక్క ఫీటు అప్రాక్సిమేట్ గా 5 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈ కసడా వాటర్ ఫాల్ గవర్నమెంట్ ఆధీనంలో అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ లోకల్ ఆదివాసీలే దీన్ని మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. కొండపైన ఒక టెంపుల్ అయితే ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. పైనుంచి చూసుకుంటే వ్యూ అయితే చాలా బాగానే ఉంది. మాదిరిగా లోకల్ షాపింగ్ కూడా ఇక్కడ బాగానే ఉంది. మీరు ఒకరు షాపింగ్ చేయాలనుకుంటే రకరకాల ముచ్చుకు చెప్పలు, శంఖాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వాటర్ ఫాల్కి అయితే బయలుదేరుతాము. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి మన్కాదారియన్ వాటర్ ఫాల్. పేరు అయితే నాకు తిరగట్లేదు, కొంచెం కష్టంగా ఉంది. ఈ వాటర్ ఫాల్కి అప్రాక్సిమేట్గా గూగుల్ మ్యాప్లో అయితే 24 కిలోమీటర్లు చూపిస్తుంది. ఒరిస్సాలో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు. మీరు చూసుకుంటే విలేజెస్ అనేవి ఎక్కువగా ఇక్కడెక్కడ కనపడవు. అక్కడక్కడ 1-2 ఇల్లులు అయితే కనిపిస్తాయి. మేము ఉన్న ఏరియా అయితే కంప్లీట్గా రిమోట్ జోన్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలుగుగా సైన్ బోర్డ్స్ ఇక్కడ పెట్టారు. మాకు స్టార్టింగ్ లో 14 కిలోమీటర్స్ చూపించింది. ఏంటబ్బా కన్ఫ్యూజ్ అయ్యాను. గూగుల్ మ్యాప్ లో 24 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ ఏంటి 14 కిలోమీటర్లు ఉందని. మళ్ళీ 9 కిలోమీటర్స్, మళ్ళీ 2 కిలోమీటర్స్, మళ్ళీ 5 కిలోమీటర్స్ సైన్ బోర్డ్స్ పెట్టారనమాట. అంటే ఎందుకు అట్లా పెట్టారంటే ఎవరైనా కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళరు కదా, ఆ ఉద్దేశంతోనే ఈ సైన్ బోర్డ్స్ పెట్టారనమాట. నాకు తెలిసి ఎవరు కార్లో రావడానికి సాహసం చేయరు, ఎందుకంటే 15 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనమాట. అనుకోకుండా వెహికల్ గా ఆగిపోయిందంటే ఇంక సచ్చినట్టే, ఇంకా వెహికల్ తిరిగి తీసుకురాలేము. సో మనం ముందే కారు కండిషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మన్కాదారియన్ వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా బాగుంటది. ज्यादा है ना? మన వాళ్ళు దిగేశారు ఆల్రెడీ, వేసి కొట్టేస్తున్నారు.
తిరిగి వచ్చేటప్పుడు ఒక పప్పీని అయితే తీసుకొచ్చేసాము. చాలా క్యూట్ గా ఉంది. ఇది జర్మన్ షెపర్డ్ చెందిన బ్రీడ్ అంట. ఒక విధంగా చెప్పాలంటే ఇది పోలిష్ డాగ్. వీటి ధర మార్కెట్ లో 10,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. నిజంగా నాకు ఇష్టం లేదు ఈ పప్పీని తీసుకురావడం. మా దోస్తుగాడే ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయని చెప్పి ఒక డాగ్ ని కార్ డిక్కీలో పడేశాడు. నాకైతే పాపం అనిపించింది. ఈ పప్పీ ఒకటే గోల గోల చేసేసింది. పాపం ఆకలేస్తుంది అనుకుంటా. దీనికి మేము బిస్కెట్స్, మిల్క్ దారి మధ్యలో తీసుకున్నాము. పాల కోసం అయితే చాలా దిక్కలు తిరగాల్సి వచ్చింది. ఎక్కడ పాలు దొరికేవి కాదు. ముందు నుంచి చెప్తూ ఉన్నాను పాపం రా అని. యాక్చువల్ కి పప్పి 1 month కూడా అవ్వలేదు పుట్టి. సో అందుకే ఎక్కువగా అల్లరి చేసేసేది అనమాట. ఆంధ్ర బోర్డర్ దాటే వరకు రచ్చ రచ్చ చేసేసింది ఈ పప్పి. Reflections of the clouds above, the sound of rain along the pond. The grass that grows. ఇది సెంచూరియన్ యూనివర్సిటీ పర్లాక్ మిడ్ లో ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆంధ్ర బోర్డర్ దగ్గరలో ఉంటుంది.